హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. నిన్న నాటుకోడి పులుసులోకి బగారా రైస్ చాలా బాగుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్ మై వీడియోస్. నిన్న నాటుకోడి పులుసు చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ బగారా రైస్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక మసాలా దినుసులు వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. 3 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం వేగేవలోపు రైస్ తీసి కడుగు పెట్టుకొని 6 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నానండి. ఇది కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి తిప్పుకోవాలి. ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్, కొద్దిగా పసుపు, సరిపడినంత సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత మనం ఏ గ్లాసెస్తో అయితే రైస్ తీసుకున్నామో దానికి డబల్గా వాటర్ తీసుకోవాలి. 12 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇవి మరిగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని అందులో వేయాలి. ఒక 15 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ విధంగా రైస్ అనేది రెడీ అవుతుంది. కొత్తిమీర పుదీనాతో గార్నిషింగ్ చేయడమే, అంతే ఫ్రెండ్స్. టేస్టీ అయిన బగారా రైస్ అనేది రెడీ. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. ఈ బగారా రైస్ నాటుకోడి పులుసులకు చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.